మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ తప్పుని సరిదిద్దుకునే పనిలో పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నెట్వర్క్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేశారు. అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ సెంటర్స్ ని మరింతగా పెంచుకోబోతున్నామని చెప్తున్నారు. మరి దీనివల్ల నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకి ఏమాత్రం ఉపయోగం ఉండబోతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. న్యూ స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ వారి ఫెస్టివ్ ఆఫర్స్. ఈ పండుగను ఈ వెహికల్స్ తో స్వాగతం పలకండి. మీ వద్ద ఉన్న ఏ పాత వెహికల్ అయినా మా వద్ద ఎక్స్చేంజ్ చేసుకుని సరికొత్త వెహికల్ పై 10,000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కలదు. స్పాట్ ఎక్స్చేంజ్ అండ్ స్పాట్ డెలివరీ మా ప్రత్యేకత. న్యూ స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్, పొనిమడక రోడ్, అనకాపల్లి 8367263279 మరియు తున్వల్ ఈ మోటార్స్, శంకరమఠం రోడ్, విశాఖపట్నం 9390358989. మన ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ సెంటర్ ని ఎక్స్పాండ్ చేస్తాము, దాని గురించి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తామని చెప్పారు. దానికోసమే వీళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ నెట్వర్క్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఫోకస్ చేసిన విషయం ఏంటంటే టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ లో సర్వీస్ సెంటర్స్ అయితే పెంచుతామని చెప్తున్నారు. దాదాపుగా 625 సర్వీస్ సెంటర్స్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. దీన్ని 1000 వరకు సర్వీస్ సెంటర్లు పెంచుతామని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ప్రకటన అయితే చేశారు. ఈ 1000 సర్వీస్ సెంటర్లు కూడా ఫెస్టివల్ సీజన్ లోపల ఈ 1000 సర్వీస్ సెంటర్లు వస్తాయని చెప్తున్నారు. అంటే దసరా కల్లా ఈ సర్వీస్ సెంటర్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ ఆ కంపెనీ CEO అయిన భవిష్ అగర్వాల్ గారు ఏమని కామెంట్ చేశారంటే, మేము D2C డైరెక్ట్ గా సేల్ అనేది కస్టమర్ కి ఇచ్చేస్తున్నాము. దీని వల్ల కస్టమర్స్ కి అయితే చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఈ డైరెక్ట్ టు కస్టమర్ ఏదైతే ఉందో, ఎటువంటి మధ్యలో డీలర్ అనేది పర్సన్ ఎలిమినేట్ చేసి డైరెక్ట్ టు కస్టమర్ సేల్ చేయడం వల్ల డైరెక్ట్ గా వెహికల్ కస్టమర్ కి వెళ్ళిపోతుంది. మాకు తక్కువ ప్రైస్ లో అయితే కస్టమర్స్ కి అయితే వెహికల్ అమ్మగలుగుతున్నాము. దాన్నే మేము ముందుకు తీసుకెళ్తాము. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంతో పాటుగా మేము ఓన్ చేసుకున్న షోరూమ్స్ ద్వారా అయితే వెహికల్స్ అయితే ఇస్తున్నాము. సో దీన్ని మేము కంట్రోల్ చేయగలుగుతామని చెప్తున్నారు. అంతేకాకుండా సర్వీస్ సెంటర్స్ మీద కూడా ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ పండగకు వచ్చేసరికి 1000 సర్వీస్ సెంటర్లు 2020 సంవత్సరానికి ఏకంగా 10,000 సర్వీస్ సెంటర్స్ తీసుకొస్తామని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ CEO భవిష్ అగర్వాల్ గారు అయితే చెప్పారు. అన్ని మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ సర్వీస్ మీద ఎందుకు ఫోకస్ చేశారు? దీనికి ఒక రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సర్వీస్ సమస్యల మీద అయితే ఫోకస్ చేస్తూ వీడియోస్ అయితే కంటిన్యూస్ గా చేస్తున్నారు. మరి నేషనల్ మీడియా ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తున్నారంటే, ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు సేల్స్ పరంగా. దాంతో భాగంగా వీళ్ళు IPOలోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళు IPOలోకి ఎంటర్ అయ్యి స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారంటే ఆబ్వియస్లీ నేషనల్ మీడియా ఫోకస్ ఆ కంపెనీ మీద కూడా ఉంటుంది. సో అదొక కారణం. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్ 2 వీలర్ ఇండస్ట్రీలో ఓలా ఎలక్ట్రిక్ నెంబర్ 1 గా ఉండడం వల్ల వీళ్ళు ఈ మధ్య కాలంలో వీడియోస్ కూడా చేస్తున్నారు. నేషనల్ మీడియా లాగా సర్వీస్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ సర్వీస్ లేదు, అక్కడ కస్టమర్స్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, సర్వీస్ సెంటర్ బయట చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాడు, ఇదన్నీ ఫోకస్ చేయడం ఒక రీజన్ అయితే, రెండోది వీళ్ళ IPOకి వెళ్ళడం, గత కొద్ది వారాల నుంచి ఓలా ఎలక్ట్రిక్ షేర్ వాల్యూ ఏదైతే ఉందో అది తగ్గుతూ రావడం, ఇవన్నీ గమనించిన తర్వాత ఈ పర్టికులర్ చర్యలు చేపట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈవెన్ గత నెలలో చూసుకున్నట్లయితే వీళ్ళ సేల్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ కూడా పడింది. వాళ్ళ మార్కెట్ షేర్ సేల్ పరంగా కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ మీద కాస్త ఇంపాక్ట్ పడిందో అప్పుడు వీళ్ళ సర్వీస్ మీద కొంచెం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చెప్పిన స్టేట్మెంట్స్ ని ఇప్పుడు నిజం చేస్తామని అయితే డైరెక్ట్ గా వాళ్ళ CEO స్థాయి వ్యక్తులు వీళ్ళకి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి దేశవ్యాప్తంగా 800 షోరూమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు సర్వీస్ పాయింట్స్ వచ్చి అప్ టు 1800 సర్వీస్ పాయింట్స్ తీసుకురావాలి ఈ పర్టికులర్ పండగ సీజన్ కి అయితే ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలా సర్వీస్ సెంటర్స్ ని పెంచడం వల్ల కస్టమర్స్ నిజంగా బెనిఫిట్ జరుగుతుందా లేదా? ఎంతో కొంత మేలైతే జరుగుతుంది. కాకపోతే ఇది 100% జరుగుతుందా లేదా అని చెప్పాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక ఈవెంట్ చేశారనమాట. అప్పుడే 8 ఇయర్స్ ఆఫ్ వారంటీ గురించి అప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. ఆ రోజు ఏమని చెప్పారంటే, మేము ఏప్రిల్ నెల కల్లా 600 సర్వీస్ సెంటర్లు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు మనకి ఇంకొక 5 నెలలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 625 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వాస్తవానికి ఒక 5 నెలల క్రితం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా అప్పుడు సర్వీస్ సెంటర్స్ తేవాలి. బట్ ఇప్పుడు 5 నెలల తర్వాత వాళ్ళు అనుకున్న సర్వీస్ సెంటర్స్ ఇప్పుడు రీచ్ అయ్యారు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ కస్టమర్ సంఖ్య ఇప్పుడు 6,50,000గా ఉంది. సో 6,50,000 ఉన్న కస్టమర్ సంఖ్యతో వీళ్ళు 620 సర్వీస్ సెంటర్స్ అంటే దాదాపుగా 1,040 కస్టమర్స్ కి ఒక సర్వీస్ సెంటర్ అనమాట. ఈ సర్వీస్ సెంటర్ కూడా మొత్తం అన్ని చోట్ల స్ప్రెడ్ అయిన సర్వీస్ సెంటర్స్ కాదు. మేజర్గా టైర్ 1 సిటీస్లో, బాగా డెవలప్ అయిన సిటీస్లో ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. దాని తర్వాత టైర్ 2, టైర్ 3. అందుకని ఇప్పుడు వీళ్ళు ఫోకస్ టైర్ 2, టైర్ 3 తర్వాత పెడతామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్
టౌన్ ఏరియాస్ ఇలా రూరల్ ఏరియాస్లో తక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఇవన్నిటిని చూసుకుంటే కనుక ఒకవేళ ఒకటే ప్లేస్లో ఎక్కువ సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక అక్కడ చాలా స్కూటర్స్ అనేవి అక్కడ ఉండిపోతున్నాయి. ఈవెన్ చుట్టుపక్కల లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వెహికల్స్ ఓనర్స్ కూడా అవైలబుల్గా ఉన్న సర్వీస్ సెంటర్స్కి అయితే వెహికల్ తెచ్చి పెడుతున్నారు. ఇక ఇప్పటికైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మేజర్గా వీళ్ళు ఫ్లాగ్షిప్ మోడల్ వచ్చి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ 195 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో ₹133,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా S1 X Plus వేరియంట్ ఇది కూడా 190 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో ఆఫర్ చేస్తున్నారు. అలానే ఓలా S1 X Plus వేరియంట్ ఇలా దాదాపుగా ఇందులో కూడా బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అర డజన్ పైగా వేరియంట్స్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ ను కూడా మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. అంతా బాగానే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మొత్తానికి నెట్వర్క్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అన్నారు, సంతోషం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, కస్టమర్స్ కి నిజంగా సర్వీస్ అందాలంటే కేవలం సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాదు, దానికి సరైన స్పేర్ పార్ట్స్ కూడా మెయింటైన్ చేయాలి. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ సెంటర్లతో పాటుగా స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? అలా మెయింటైన్ చేస్తే కస్టమర్స్కి సర్వీస్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఏమాత్రం అది తగ్గిందంటే తెలియాలంటే మనం మరికొన్ని వారాలు అయితే వెయిట్ చేయాల్సింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇనిషియేట్ చేసిన నెట్వర్క్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.